హాయ్ అండి. వెల్కమ్ టు మౌనీస్ అంటారు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చి కరెంట్ ఫీలింగ్స్ అండి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మీ పర్సన్ని ఇమాజినేషన్ చేసుకోండి. 10 సెకండ్స్ టైం తీసుకోండి. కార్డ్ షఫల్ చేసుకుందాం. ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా అండి? ఓకేనా అండి? స్టార్ట్ చేద్దాం రీడింగ్. మీ పర్సన్ ఇప్పుడు మీ మీద ఫీల్ అవుతున్న ఎమోషన్స్ అన్నీ ప్యూర్గా జెన్యున్గా ఉన్నాయి. వాళ్ళ లవ్ని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఆలోచించగానే వాళ్ళ ఎమోషన్స్ సాఫ్ట్గా అయిపోతుంది. పాస్ట్లో చాలా ఎమోషనల్ పెయిన్ ఫేస్ చేసినా కూడా మీ ఎనర్జీ వాళ్ళకి హీలింగ్లా అనిపిస్తుంది. వాళ్ళకి మ్యూచువల్ ఎమోషన్ బాండింగ్, వాళ్ళకి ఇది వన్ సైడెడ్ లవ్లా అనిపించడం లేదు. మీరిద్దరూ ఎమోషనల్గా ఈక్వల్గా ఉన్నట్టు వారికి అనిపిస్తుంది. గివ్ అండ్ టేక్ బ్యాలెన్స్ ఉందని ఫీలింగ్ ఉంది వాళ్ళకి. నా ఫీలింగ్స్ మాత్రమే కాదు, వాళ్ళ ఫీలింగ్స్ కూడా సేమ్ అని వాళ్ళకి నమ్మకంగా అనిపిస్తుంది. ఈ కార్డ్ సోల్మేట్ కనెక్షన్ ఎనర్జీని చూపిస్తుందండి. మీ పర్సన్ హార్ట్లో రొమాంటిక్ థాట్స్ చాలా ఉన్నాయి. మెసేజ్ చేయాలని, ఫీలింగ్స్ చెప్పాలని అనుకుంటున్నారు. బట్ యాక్షన్ అయితే స్లోగా ఉంటుంది. పర్ఫెక్ట్ టైం వచ్చాక ఎక్స్ప్రెస్ చేస్తాను అని వెయిట్ చేస్తున్నారు వీళ్ళైతే. లవ్ ఉంది, ఇంకా డెవలప్ చేయాలనే థాట్ కూడా ఉందండి వీళ్ళ మైండ్లో. మీ పర్సన్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. చాలా ప్యూర్, హానెస్ట్, చిన్న పిల్లల ఎఫెక్షన్ చూపిస్తారు వీళ్ళు. మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది. చిన్న మెసేజ్, ఒక స్వీట్ అపాలజీ, అన్ఎక్స్పెక్టెడ్గా కేర్ రావచ్చు వీళ్ళ దగ్గర నుంచి. ఇగో లేదు, ఫియర్ కూడా తక్కువ ఉంది. మీ పర్సన్కి ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంది. మీ పర్సన్ మీలో నచ్చే విషయాలు ఏంటంటే మీరు వాళ్ళని జడ్జ్ చేయకుండా వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఎలాంటి కండిషన్స్లో లేకుండా వాళ్ళని ట్రూగా లవ్ చేస్తారు అని. మీ సైలెన్స్ కూడా వాళ్ళకి కంఫర్ట్లా అనిపిస్తుందండి. మీరుంటే వాళ్ళకి ఎమోషనల్గా సేఫ్గా ఉన్నట్టు ఫీల్ అవుతారు వీళ్ళు. వాళ్ళు డీప్ ఎమోషన్స్ని బయటకు చూపించరు. మీ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. బయట కామ్గా ఉన్న లోపల ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. వాళ్ళ లవ్ వీక్గా కనిపించకూడదని అనుకుంటారు వీళ్ళైతే. లవ్ ఉంది, అట్రాక్షన్ ఉంది, కనెక్షన్ ఉంది, కానీ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. హార్ట్ చెప్తుంది మీరు కావాలని అనిపిస్తుంది, బట్ మైండ్ చెప్తుంది సిచ్యువేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని. ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ విషయంలో. మీ పర్సన్ ఫ్యూచర్లో మీతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఊహించుకుంటున్నారు. పీస్, స్టెబిలిటీ ఇమాజినేషన్ చేస్తున్నారు. లైఫ్ సెటిల్ అవ్వాలని ఈ పర్సన్తో షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు. మీ వాల్యూ ఇప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఛాన్స్ మిస్ చేసుకున్నా అని వాళ్ళ హార్ట్ చెప్తుంది. మీరు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పర్సన్లా అనిపిస్తున్నారు మీ పార్ట్నర్కి అయితే.
మీ పెయిన్ వాళ్ళకిప్పుడు ఫుల్‌గా అర్థమవుతుంది. లాసెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. నా యాక్షన్ వల్ల ఈ పర్సన్ హర్ట్ అయ్యారు అని గిల్ట్‌గా ఫీల్ అవుతున్నారు. స్టిల్ హోప్ ఉంది. కానీ రిగ్రెట్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది మీ పర్సన్‌కి. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు నైట్ టైంలో. వాళ్ళ మైండ్ రెస్ట్ ఉండట్లేదు. మీ గురించి ఆలోచనలు రిపీటెడ్‌గా వస్తున్నాయి. మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయం కూడా ఉంది వీళ్ళకి. లేదా ఆల్రెడీ లేట్ అయిపోయిందా అని కంగారు పడుతున్నారు వీళ్ళిప్పుడు. టెన్షన్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ సైలెంట్‌గా ఉంటున్నారు. ఇగ్నోర్ చేయడం లేదు. మీ పర్సన్ ఇప్పుడు అబ్జర్వేషన్‌లో ఉన్నారు. అంటే వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. నా తప్పేంటి? ఈ లవ్‌కి నేను అర్హుడినా కాదా? అని డీప్‌గా ఆలోచిస్తున్నారు వీళ్ళు. మీ పర్సన్ ఎమోషనల్‌గా ఓపెన్ అవ్వడానికి భయపడుతున్నారు. మీరంటే లవ్ ఉంది. కానీ క్లారిటీ లేదు. భయం ఎక్కువగా ఉంది. ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మైండ్‌లో చాలా థాట్స్ ఉన్నాయి. ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. హార్ట్ చెప్తుంది ఒకటి, మైండ్ చెప్తుంది ఇంకొకటి వీళ్ళకి. ఫ్రీడమ్ ఉంది. కానీ భయం వల్ల మూవ్ అవ్వలేకపోతున్నారు. ఆలోచనలన్నీ చుట్టుముట్టేస్తున్నాయి వీళ్ళకి. మీ పర్సన్ స్లోగా ఎమోషనల్ స్ట్రెంగ్త్‌ని డెవలప్ చేస్తున్నారు. మెచ్యూరిటీ కావాలని కోరుకుంటున్నారు. లవ్‌ని కంట్రోల్ చేసి కరెక్ట్ వేలో ఎక్స్‌ప్రెస్ చేయాలని ఎఫర్ట్స్ పెడుతున్నారు వీళ్ళు. వెయిటింగ్ ఎక్కువ చేస్తున్నారు. సిట్యుయేషన్‌ని చూసే విధానం చేంజ్ అవుతుంది. తొందర పడకూడదు అని రియలైజ్ అవుతున్నారు. కొంచెం టైం తీసుకుంటే బెటర్ డెసిషన్ తీసుకోగలనని ఫీల్ అవుతున్నారు వీళ్ళు. సిట్యుయేషన్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు? వర్క్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మధ్య లవ్‌ని మేనేజ్ చేస్తున్నారు. లవ్‌ని ఇగ్నోర్ చేయట్లేదు. కానీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది వీళ్ళకి. కార్డ్ మీద పెడుతున్నానండి. ప్లేస్ లేదు. మీ పర్సన్ మిస్టేక్స్‌ని రిపీట్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. రిలేషన్‌షిప్ మీద వర్క్ చేయాలని డిసైడ్ అయ్యారు. లవ్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్. మీరు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఈ రిలేషన్‌షిప్‌లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని గెలుచుకోవాలని అనుకుంటున్నారు వీళ్ళు. మీ పర్సన్ మ్యూచువల్ ఎఫర్ట్ కావాలని అనుకుంటున్నారు. ఇద్దరం కలిసి ట్రై చేద్దాం అనే మైండ్ సెట్‌లో ఉన్నారు వీళ్ళు. మీ పర్సన్ తొందరపడరు. ఎక్కువ కమిట్మెంట్ సీరియస్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారు. లేట్ అయినా సరే వీళ్ళు స్టేబుల్‌గా ఉంటారండి. మీ పర్సన్ ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలని అనుకుంటున్నారు వీళ్ళైతే. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, ఫ్యామిలీని బిల్డ్ చేయాలని, లైఫ్‌లో స్టెబిలిటీ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్‌లా చూస్తున్నారండి. పాస్ట్ మిస్టేక్స్‌ని రియలైజ్ అవుతున్నారు. సెకండ్ ఛాన్స్ కావాలని మనసు కోరుకుంటుంది వీళ్ళకి. మనసులో అనిపిస్తుంది. మారాలి, ఇంప్రూవ్ అవ్వాలని డెసిషన్ తీసుకుంటున్నారు వీళ్ళు ప్రెజెంట్. మీ పార్ట్నర్ నుంచి హానెస్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది. వాళ్ళు ఇప్పటిదాకా హైడ్ చేసిన ఫీలింగ్స్ అన్నీ బయటకి వస్తాయి. నిజం క్లియర్‌గా బయటకొస్తుందండి మీకైతే. వాళ్ళేంటో తెలుస్తుంది.
మీ పర్సన్ నుంచి సడన్ మెసేజ్, కాల్ లేదా మీట్ అవ్వడానికి చూస్తున్నారు. ఇంకా లేట్ చేయట్లేదు. త్వరగా యాక్షన్ తీసుకుంటారు వీళ్ళైతే. మీ పర్సన్ అయితే టైమింగ్ చేంజ్ అవుతుందని, యూనివర్స్ మీ పర్సన్ని సపోర్ట్ చేస్తుందని, సిచ్యువేషన్ సడన్గా పాజిటివ్గా మారుతుంది అని వీళ్ళైతే అనుకుంటున్నారు. మీ పర్సన్ లైఫ్లో మీ ప్లేస్ చాలా స్పెషల్. ఎవ్వరూ దీన్ని రీప్లేస్ చేయలేరు. మీరు ఉంటే వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ ఎమోషన్స్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి. మీ పర్సన్కి ఉన్న లాస్ట్ హోప్ అని ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో. ఇక్కడ పెడుతున్నానండి. ఇక్కడ మీ పర్సన్ లవ్లో జాయ్ ఉంది, ట్రూత్, పాజిటివిటీ. ఈ కనెక్షన్లో బ్రైట్ ఫ్యూచర్ అయితే కనిపిస్తుందండి. అదండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇవి. వాళ్ళకి మీ సపోర్ట్ కావాలండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా ఫాలో చేయండి. మన వీడియోస్ అనేవి వస్తాయి. సరేనా అండి? ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.